267వ నామం గోవిందరూపిణ్యై నమః. గోవింద అంటే విష్ణుమూర్తితో, రూపిణి అంటే రూప సమన్వయము కలిగినది. గో అంటే కిరణముల ద్వారా పొందునట్టి, రూపిణి రూపములు కలది. గోవిందుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి అంటే స్థితికారుడు, అంటే జగత్తును సాకేవాడు లేదా రక్షించేవాడు. భూమి హిరణ్యాక్షుని వలన సముద్రంలోంచి పాతాళం వైపుకు దిగజారిపోతూ ఉంటే ఆదివరాహం రూపంలో హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించాడు విష్ణుమూర్తి కదా. విశ్వం నిండా నిండి ఉండేవాడే ఈ విష్ణువు. విష్ణువులోని అంటే విశ్వంలోని మహత్తత్వ లక్షణం, సర్వవ్యాపక లక్షణం కలిగిన వారే ఈ అమ్మవారైన ఉమాదేవి, ఆవిడ సోదరుడైన విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వర్తించున్నదని ఈ నామానికి ఒక అర్థం చెప్పుకోవచ్చు మనం. గోవింద పదాన్ని గో ప్లస్ వింద అని విడదీస్తే ఇంకో అర్థం వస్తుంది. గో అంటే కిరణముల ద్వారా, వింద అంటే పొందునట్టి రూపము గలది అని అర్థం. మనకి చెయ్యి ఎలాంటిదో సూర్యుడికి కిరణం అలాంటిదని అర్థం చేసుకుంటే ఈ కిరణముల ద్వారా పొందబడు రూపము గలదని ఇంకో అర్థం. సూర్యుడి యొక్క కిరణాల రంగులోనే స్వర్ణం లేదా హిరణ్యం అంటే బంగారం ఉంటుంది. అమ్మవారు తప్తకాంచన వర్ణంలో ఉంటుంది. హిరణ్య వర్ణాం హరిణీం అని శ్రీ సూక్తులు చెప్పబడింది కదా. అందుకనే కిరణముల ద్వారా పొందిన రూపము గలదనే అర్థం ఈ నామానికి వచ్చింది. 268వ నామం సంహారిణ్యై నమః. అసలు ఈ సంహారం అనే పదానికి చక్కగా ప్రక్కకు తొలగించుట లేదంటే చక్కగా కూర్పు చేయటం అనేది అసలైన అర్థం. అంతేకాని చంపడం అనే అర్థం కాదట. ఋతు సంహారము, వేణీ సంహారము అనే సమాసాలకు విడిగా ఉన్న ఋతువులను కూర్పు చేయడం, విడివడిన కేశములను ముడిగా కూర్పు చేయుట అనే అర్థం. ఈ ద్రౌపది కురులకు వాడి నెత్తురు రాసి ఆ కురులను ముడిగా కూర్పు చేసి ద్రౌపది అభీష్టాన్ని తీర్చాడని అర్థమే కానీ వేణీ సంహారం అంటే ద్రౌపది కురులను చంపాడని అర్థం కాదు. కాబట్టి సంహారానికి ఈ చంపుట అనే అర్థం ఎలా వచ్చి ఉండాలంటే మొదట ప్రక్కకు తొలగించుట అనే అర్థం నెట్టడంగాను, ఆ నెట్టడం అనేది తనడంగాను మారుతూ చివరకు సంహారం అంటే చంపడం అనే అర్థం స్థిరపడిపోయింది. సంహారము అంటే లోపలకు ఉపసంహరించుట అనే అర్థంలో, వేణీ సంహారము అంటే విడిగా ఉన్న కురులను ముడిలోనికి లీనము చేయుట అనే అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ లీనము అనే పదం ఎలా వాడబడిందో అలాగే ప్రళయంలో కూడా సమస్త వస్తు జీవజాలం నీళ్లల్లో కరిగి ఉన్న లవణాలలాగా అంటే ఉప్పులాగా లీనమై ఉంటాయి తప్పితే నశించవు. నీళ్ల ద్రావణాన్ని వేడి చేస్తే ఏ లవణానికి ఆ లవణం మళ్ళీ వేరైనట్లు ప్రళయం తర్వాత వచ్చే సృష్టిలో సమస్త వస్తు జీవజాలం బయటకు వ్యక్తమవుతుంది. ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజాలాన్ని చక్కగా తనలోనికి ఉపసంహరణ గావించి లీనము చేసుకొనున్నదని ఈ నామానికి అర్థం.